అందరికీ నమస్కారం. నేను మీ జ్ఞానశ్రీ. ఈరోజు మనం రొటీన్గా నేర్చుకునే యోగా గురించి తెలుసుకుందాం. ఇంట్లో ఉండే ఆడవారికి కానీ లేదా ఇప్పుడే యోగా గురించి తెలుసుకొని యోగాని నేర్చుకుంటున్నాము, యోగాని సాధన చేద్దాం అనుకున్న వాళ్ళకి నా వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది. ముందుగా మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు చేయబోయే మన యోగాసనాలన్నీ కూడా రొటీన్గా చేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో ఉండి నేర్చుకోవడానికి, అలాగే ఒక 30 నిమిషాల పాటు అసలు ఏ ఆసనాలు వేయాలి అనేది ఈ వీడియోలో మనం నేర్చుకోవచ్చు. ముందుగా వజ్రాసనంతో స్టార్ట్ చేద్దాం. వజ్రాసనంని 30 సెకండ్స్ పాటు హోల్డ్ చేసి ఉంచాలి. వజ్రాసనం వేసి ప్రశాంతంగా కూర్చోవాలి. ఇలా 30 సెకండ్స్ 2 టైమ్స్ చేయాలి. వజ్రాసనం వలన జీర్ణక్రియ మెరుగవుతుంది, రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది, ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ప్రశాంతంగా గాలిని పీల్చుకొని వదలాలి. తదుపరి బద్ధకోణాసనం అంటే బటర్ఫ్లై పోజ్. బటర్ఫ్లై పోజ్ 30 టైమ్స్ చేయాలి. నెమ్మదిగా, కొత్త వారికి కష్టంగా అనిపించినప్పటికీ కూడా 30 సార్లు చేయడానికి ప్రయత్నించండి. బద్ధకోణాసనం వలన మూత్రాశయ సమస్యలను తొలగించుకోవచ్చు. ఆడవారికి వచ్చే ఋతుక్రమంలో అసౌకర్యాన్ని తొలగిస్తుంది. తదుపరి మలాసనం. మలాసనం వేసి కూర్చొని, ఈ విధంగా వేసి కూర్చొని 20 సెకండ్స్ హోల్డ్లో ఉంచాలి. మల విసర్జన అనేది సాఫీగా జరుగుతుంది, జీర్ణక్రియ బాగా మెరుగవుతుంది. ప్రతి ఆసనం కూడా మీరు ప్రాక్టీస్ చేసే కొలది మీకు సులువు అవుతుంది. తదుపరి భుజంగాసనం. భుజంగాసనాన్ని వేసిన తరువాత 20 సెకండ్స్ వరకు కూడా హోల్డ్ చేయండి. ఇలా 2 సార్లు చేయండి. దీనివలన నడుము నొప్పి తగ్గుతుంది, శ్వాసక్రియ సాఫీగా జరుగుతుంది. ఎంతవరకు వంగగలరో అంతవరకు వంగండి. తరువాత దండాసనం, స్టాఫ్ పోజ్ అంటారు. దండాసనములో 30 సెకండ్ల వరకు ఉండండి. తరువాత కాలి పాదాలను క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ రౌండ్గా తిప్పండి. ఇలా చేయడం వలన నడుము దృఢంగా అవుతుంది, శరీరానికి శక్తినిస్తుంది. చాలా సులువైన ఆసనం, కానీ దాని ఫలితం చాలా అమోఘంగా ఉంటుంది. తదుపరి జాను శీర్షాసనం. చాలా అద్భుతమైన ఆసనం. జాను శీర్షాసనంలో 20 సెకండ్ల పాటు హోల్డ్ చేసి ఉండండి. ఉదర అవయవాలను దృఢం చేస్తుంది. ఉదర సంబంధిత వ్యాధులను కూడా ఇది తగ్గిస్తుంది. ఊపిరిని నెమ్మదిగా పీల్చుకుంటూ ఆసనం వేసి బిగబట్టి ఉంచి నెమ్మదిగా వదులుతూ పైకి లేగాలి. తరువాత అర్ధ మధ్యేంద్రాసనము. ఈ ఆసనం వేసిన తర్వాత ఇరువైపులా కూడా 20 సెకండ్ల వరకు హోల్డ్ చేసి ఉంచండి. వెన్నెముక దృఢంగాను ఉండడానికి, ఊపిరితిత్తులు ఆక్సిజన్ సరిగా సప్లై అవ్వడానికి కూడా ఈ ఆసనం చాలా బాగా ఉపయోగపడుతుంది. మన పక్కటెముకలలో ఉన్నటువంటి ఫ్యాట్ని కూడా కరిగించడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. ఈ
ఇలా నెమ్మదిగా ప్రాక్టీస్ చేస్తూ ఉండగా మీకు అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడం అనేది ముఖ్యం. తరువాత శిశు ఆసనం. శిశు ఆసనం అనేది చాలా రిలాక్సింగ్ పోజ్. 30 సెకండ్స్ హోల్డ్ చేసి ఉంచాలి. నాడీ వ్యవస్థను శాంతపరుస్తుంది. అదేవిధంగా యోగాసనాలలో కష్టభరితమైనవి చేసిన తరువాత ఈ ఆసనం వేస్తే శరీరం విశ్రాంతిని పొందుతుంది. తరువాత తాడాసనం. తాడాసనం 20 సార్లు చేయాలి. రక్త ప్రసరణ అనేది మెరుగవుతుంది. నాడీ వ్యవస్థ బలపరచడానికి ఈ తాడాసనం అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రతి ఆసనము కూడా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటూ వదులుతూ చేస్తే చాలా సులభతరంగా ఉంటాయి. తరువాత కటిచక్రాసనం. కటిచక్రాసనం 20 టైమ్స్ చేయాలి. దీని వలన భుజాలు దృఢమవుతుంది. శరీర సమతుల్యత కూడా పెరుగుతుంది. మన పక్క వైపు ఉన్నటువంటి క్రువ్ ఏదైతే ఉందో అది కరగడానికి ఉపయోగపడుతుంది. తరువాత కోణాసనం. కోణాసనం ఇరువైపులా కూడా 20 సార్లు చేయాలి. శరీర సమతుల్యతను పెంచుతుంది. చేతులకు శక్తినిస్తుంది. చేతులపై నడుముపై ఉన్నటువంటి ఫ్యాట్ని కరిగించడంలో ఉపయోగపడుతుంది. తరువాత పాదహస్తాసనం 20 సార్లు చేయాలి. ఇది చేయడం వలన నడుం బలం పెరుగుతుంది. నాడీ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. నడుము, భుజాలు, చేతులు, కండరాలను బలోపేతం చేస్తుంది. తరువాత అర్ధచంద్రాసనం. దీనిని 20 సార్లు చేయాలి. కండరాలను బలోపేతం చేస్తుంది. అద్భుతమైన శక్తినిస్తుంది. తరువాత త్రికోణాసనం, ట్రయాంగిల్ పోజ్ 20 సార్లు చేయాలి. ఇది చేయడం వలన జీర్ణక్రియ మెరుగవుతుంది. ఒత్తిడి, ఆందోళనను తగ్గిస్తుంది. యోగా కేవలం శరీరానికే కాదు, మనస్సును కూడా చాలా ప్రశాంతతను చేకూరుస్తుంది. శరీరాన్ని ఆరోగ్యంగాను, మనసును ప్రశాంతతను చేకూరుస్తుంది. ఈ విధంగా ప్రతిరోజు సాధన చేయడం అనేది చాలా అద్భుతమైన ప్రక్రియ. తరువాత మనం చేయబోయేది వీరభద్రాసనం. వీరభద్రాసనం అనేది చాలా అద్భుతమైన ఆసనం. వారియర్ పోజ్. వీరభద్రాసనాన్ని వేసిన తర్వాత 20 సెకండ్ల పాటు 2 వైపులా కూడా హోల్డ్ చేసి ఉంచాలి. శరీరాన్ని దృఢం చేస్తుంది, బలోపేతం చేస్తుంది. అలాగే దయాన్ని కూడా పెంచుతుంది. కేవలం శరీరానికే కాదు, మనసుని కూడా చాలా దృఢంగా చేస్తుంది. తరువాత ఉత్కటాసనం, చైర్ పోజ్. ఇలా చైర్ పోజ్ వేసి 20 సెకండ్స్ హోల్డ్ చేసి ఉంచాలి. ఈ ఆసనం వలన వీపు భాగం బలోపేతం అవుతుంది. శరీరాన్ని సమతుల్యం చేస్తుంది. తరువాత శవాసనం. దీనిని అమృతాసనాన్ని కూడా అంటారు. ఈ ఆసనం వేసి 20 సెకండ్ల పాటు ప్రశాంతంగా హోల్డ్ చేసి ఉంచండి. శరీరానికి అలసటను తగ్గిస్తుంది, విశ్రాంతిని కూడా కలిగిస్తుంది. ఏదైతే యోగా చేసి మనం అలసట చెందుతామో ఆ అలసటనంతటిని కూడా ఇది తీసివేస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.